తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. లోక్సభలో తాము అడ్డుకుంది డీలిమిటేషన్ బిల్లు మాత్రమేనని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. విపక్షాలు మహిళా కోటాకు వ్యతిరేకమని ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ లీడర్స్. ప్రధాని మోదీ సర్కార్ నియంత పోకడలను కాంగ్రెస్ డీఎంకే కూటమి అడ్డుకుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తాము మహిళా వ్యతిరేకులమని మోదీ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్య పక్షాన నిలబడిందన్నారు. తమిళనాడులోని హోసూరులో డీఎంకే చీఫ్ స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అడ్డుకోకుంటే బీజేపీ నియంతలా మారిపోయేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమిని గెలిపించాలన్నారు ఖర్గే. We are for democracy, we are for justice, and we are the people standing with always public. And Modi, for what? He is standing for Chaturvarna, against Sudra, against women. Modi is there. So we want Modi or you want Stalin? Whom you want? లోక్సభలో డీలిమిటేషన్ బిల్లునే విపక్షాలన్నీ కలిసి ఓడించాయన్నారు ఖర్గే. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించామని ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మహిళా కోటా బిల్లుకు కొత్తగా తెచ్చిన డీలిమిటేషన్ బిల్లుకు సంబంధం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. ఆ బిల్లును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఖర్గే. He is telling that he is for women. The most cunning party is BJP. They themselves say Sudras and women should not be respected. Women should be kept away from any political power, and such people are talking that Congress is against. దేశంలో మహిళా రిజర్వేషన్ అమలుకు ఎన్డీఏ సర్కారే అడ్డంకన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. మహిళల కలలను ప్రధాని మోదీయే చిదిమేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం చేసిన కేసీ సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గించాలనే బీజేపీ కుట్రను అడ్డుకున్నామని చెప్పారు. Sisters have been crushed by none other than Prime Minister Narendra Modi. We are completely for women reservation. We are only asking that 2023 legislation already passed. They notified 3 days before it. Please implement immediately. But their agenda to reduce the seat of Tamil Nadu, they reduce the seat of Kerala, like small states, has been defeated. We defeated delimitation bill, but BJP defeated the women reservation. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. మహిళా కోటా బిల్లుకు డీలిమిటేషన్ను చేర్చి కుట్రపూరితంగా పార్లమెంటుకు తెచ్చిందని విమర్శించారు. కొత్తగా చేర్చిన కండిషన్స్ ను తొలగించి 2023 నాటి బిల్లులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. असलियत तो यह है कि महिला आरक्षण बिल हारा ही नहीं है, वो तो संविधान का हिस्सा है. आप बात को गोल 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 घुमाने में लगे हुए हैं. आपने उसमें कंडीशन लगाई है, वो कंडीशन हटा दीजिए. महिलाओं को उनका हक दीजिए. महिलाओं के आरक्षण में रोड़ा मत बनिए, महिलाओं के आरक्षण में अड़ंगा मत डालिए. दिखाइए ईमानदारी और दीजिए आरक्षण जो आप नहीं कर रहे हैं. మహిళా రిజర్వేషన్పై ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. విపక్షాలపై మోదీ కామెంట్లకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 2023లో పాస్ అయిన బిల్లును అమలు చేయకుండా ఇప్పుడు డీలిమిటేషన్తో లింక్ ఎందుకని నిలదీశారు కాంగ్రెస్ లీడర్లు.